ఇలాగా మగ్గం వర్క్ బ్లౌజు మనం వర్క్ చేసుకోనికి మొదటగా మనం ఫస్ట్ అనేది మార్కింగ్ అనేది చేసుకుంటాము. ఆ మార్కింగ్ కోసము మనం ఈ బ్లౌజ్ పైన మార్క్ చేసి దీనిపైన వర్క్ వేసుకోవాలి. వర్క్ వేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా మనం మార్కింగ్ అనేది కంపల్సరీ. ఆ మార్కింగ్ ఎలా వేయాలో ఆల్తీ బ్లౌజ్ ఇక్కడ ఉంది. ఈ ఆల్తీ బ్లౌజ్తో మనం దీనికి మార్క్ ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఇది ఇలా క్లాత్ ఉంది కదా, ఇక్కడ మనకైతే కనుక మనకు వర్క్ కోసం అని ఈ బ్లౌజ్ని ఎంచుకున్నారు. దీనికి ఇటువైపు అటువైపు మనకు అంచు అనేది ఉంది. అంచు ఎటువైపు ఉంటుందో అటువైపు మనం హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. మనకు ఈ క్లాత్ పెద్దగా ఉంది కాబట్టి మనకు 2 హ్యాండ్స్ ఒకే సైడ్ తీసుకుందాము. ఇక్కడ అవసరం లేదు. ఎటువైపు అయితే అంచు ఉంటుందో అటువైపు హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఈ క్లాత్ను ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసి తర్వాత మరో 2 ఫోల్డింగ్స్ కంప్లీట్గా 4 ఫోల్డింగ్స్ వేసేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, ఈ ఆల్తీ బ్లౌజ్ సహాయంతో మనము ఈ హ్యాండ్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ అనేది మనకు అంచు అనేది ఉంది. మనకు అంచు పైన వర్క్ వేయరు కాబట్టి కరెక్ట్ బార్డర్ మీద వేస్తారు కాబట్టి బార్డర్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ లెంత్ తీసుకొని హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉందో అంత యాస్టీస్ అలాగే మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకు హ్యాండ్ లూజ్ అనేది ఉంటుంది కదా, ఈ హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఒక మార్క్ అనేది తీసుకోవాలి. చంక ఉంది కదా, మనకి స్టిచ్చింగ్ ఎక్కడైతే ఉందో అక్కడే మనం వర్క్ కోసము ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే మార్క్ చేసుకొని అలా ఎక్స్ట్రా లైన్ తీసుకుని ఇలా లైన్ తీసుకోవాలి. అంటే మనం ఇక్కడ మార్క్ చేసాం కదా, ఇంతవరకు మనము హ్యాండ్ మార్కింగ్ చేసింది అంతవరకు మనము వర్క్ వేసుకోవచ్చు. ఇలా నేను మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ షేప్ను మార్క్ చేసుకుంటున్నా. ఇలా ఇది మనకు కావాల్సిన హ్యాండ్ లూజు. ఈ మార్కింగ్ అనేది కొద్దిగా డార్క్గా ఉండేలాగా వేసుకోవాలి. ఎందుకంటే మనం వర్క్ ఫినిష్ అయ్యే లోపల ఈ మార్కింగ్ అనేది మొత్తము తుడిచిపెట్టుకుపోతుంది. కాబట్టి మనము కరెక్ట్గా కొంచెం డార్క్గా మార్క్ చేసుకొని ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ను ఇక్కడ మనం ఫింగర్తో ఇలా వేలి సహాయంతో ఇలా ప్రెస్ చేయాలి. మనకు ప్రెస్ చేస్తే ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఈ క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక లైన్ పడింది కదా, ఈ లైన్ బేస్ చేసుకొని ఇలా లైన్ బేస్ చేసుకొని ఇలా వేసుకుని ఈ కింద మార్కింగ్ ఉంది చూడండి, ఈ మార్కింగ్ ఈ క్లాత్ పైన పడేదానికోసము మనము మన చేతి సహాయంతో అలా గట్టిగా ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసినప్పుడు మనకు ఇటువైపు చూడు మనం మార్కింగ్ ఇటువైపు చేసాము, కాకుంటే మనం ప్రెస్ చేయడం వల్ల మనకు ఇటువైపు మార్కింగ్ అనేది పడింది. ఈ మార్కింగ్ పైన మనము కొద్దిగా డార్క్గా ఇలా షేప్ కరెక్ట్గా ఇప్పుడు మనకు హ్యాండ్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు మాత్రమే మనకు స్టిచ్చింగ్ లైన్ అనేది ఉంది. ఇలా మార్క్ చేసాం కదా, ప్రతి మార్కింగు ఇలా డార్క్గానే మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ సహాయంతో మరొక హ్యాండ్ వరకు మనము ఇటువైపు క్లాత్ ఉంది కదా చూడండి, ఇటువైపు క్లాత్ ఉంది కదా, ఇటువైపు కూడా ఈ మార్కింగ్ సహాయంతో మనము మార్కింగ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనకు ఆల్రెడీ మార్కింగ్ ఉంది, ఇటువైపు లేదు, దీనికోసమని ఇలా క్లాత్ని ఇలా పెట్టేసి ఇలా చేత్తో ఇలా గట్టిగా అద్దినప్పుడు మనకు అనేది మార్కింగ్ అనేది ఇటువైపు కూడా చూడండి, ఇటువైపు కూడా మార్కింగ్ అనేది మనకు పడింది. ఈ పన్న మార్కింగ్ పైన మనము మరొకసారి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఈ రకంగా మనం మార్కింగ్ చేసుకోవాలి.
తర్వాత మనము బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకునే దానికి ఇటువైపు ఉంది కదా ఇలా క్లాత్, దీన్ని ఇటువైపు మనము బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేద్దాం. ఇలా ఫోల్డ్ చేయాలి. ఎంతవరకు ఫోల్డ్ చేయాలి అంటే ఇది మన చెస్ట్ ఎంత ఉందో దానికంటే 2 ఇంచెస్ ఎక్కువ ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఒకసారి చూపిస్తాను. ఇలా ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఇలా పెట్టినప్పుడు మనకు మన స్టిచ్చింగ్ లైన్ కాకుండా ఎక్స్ట్రా అనేది మనకు ఒక 3 or 4 ఇంచెస్ అనేది ఎక్కువ ఉండాలి. ఇటువైపు మనకు బార్డర్ వస్తూ ఉంది, బార్డర్ లేకుండా మనము ఇంకొద్దిగా అలా అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే మనకు సరిపోద్ది. ఇంత ఎక్స్ట్రా క్లాత్ ఉంది, స్టిచ్చింగ్కు ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా కరెక్ట్గా తీసుకోకూడదు. క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువనే స్టిచ్చింగ్కు తీసుకుంటే కుట్టే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఈ రకంగా మనము క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనము బ్యాక్ నెక్ అనేది ఈ బ్యాక్ నెక్ మార్కింగ్ చేసేదానికి కింద నుంచి 1.5 లేదా 2 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ తీసుకొని అక్కడ స్ట్రేట్గా లైన్ వేయండి ఒకటి. బ్యాక్ నెక్ తీసుకునే దానికంటే ముందు 2 ఇంచెస్ మార్క్ వదిలేసి ఇక్కడ మార్క్ స్ట్రైట్గా వేయాలి. ఇక్కడ నుంచి మనము బ్యాక్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా పెట్టుకొని మనకిచ్చిన ఆల్తీ బ్లౌజ్ను ఇలా పెట్టుకునేసి మనకు చూడండి నడుము ఇక్కడ ఉంది, ఇంతవరకు ఉంది కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్ తీసుకుందాము. తర్వాత నెక్ లెంత్ అనేది మనకు ఇక్కడే ఉంది, ఎంత ఉంటే అంతే యాస్టీజ్ ఎంత ఉంటే అంతే మార్క్ చేసుకోవాలి. ఇలా నేను నెక్ ఇక్కడ ఉంది, ఇక్కడే మార్క్ చేసుకున్నా ఇలా. ఆ తర్వాత వచ్చేసి మనము నెక్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ విడ్త్ చూడండి నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నానో అలాగే యాస్టీజ్ మార్క్ చేసుకోండి. నెక్ విడ్త్ ఇక్కడ ఉంది, ఎంత ఉంటే అంతే మార్క్ చేయాలి. ఇది స్టిచ్చింగ్ లాగా కొద్దిగా ఎక్కువ తక్కువ అనేది తీసుకోకూడదు. మనం వర్క్ బ్లౌజ్ అన్నప్పుడు ఎంత ఉంటే అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు షోల్డర్ ఇక్కడ చూడండి షోల్డర్ కొలత ఉంది కదా, ఈ షోల్డర్ ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా అక్కడే మార్క్ చేసుకోవాలి. మనకు వర్క్ అనేది ఇంతవరకు మాత్రమే వేస్తారు అప్పుడు. ఆ తర్వాత మనము చంక లెవెల్ చూసుకోవాలి. ఈ కింద నడుం దగ్గర నుంచి ఈ బాడీని ఇలా పెట్టుకునేసి స్ట్రైట్గా తీసుకొని చంక ఎక్కడైతే ఉందో అక్కడే యాస్టీజ్ అక్కడే మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసి అక్కడ నుంచి నడుం వరకు మార్క్ తీసుకోవాలి. ఇది అనేది మనకు స్టిచ్చింగ్ లైన్ అన్నమాట. ఇంతవరకు వర్క్ వేసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా లైను, ఇది టైలరింగ్ చేసే వాళ్ళు యూస్ చేస్తారు. మనం మగ్గం వర్క్లో మాత్రమే ఈ స్టిచ్చింగ్ లైన్ వరకు మాత్రమే వర్క్ వేసుకుంటాము. ఇలా వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ చంక చూడండి ఇలా స్ట్రైట్గా అంటే ఇక్కడ నుంచి ఈ చంక వరకు ఇలా అనేది మనము చంక షేప్ అనేది ఒకటి మార్క్ చేసుకోవాలి. ఇలా మనము చంక భాగం అనేది మార్క్ చేసుకున్నాము. తర్వాత నెక్, ఈ నెక్ వచ్చేసి వీళ్ళు రౌండ్ నెక్ అడిగారు కాబట్టి మనం రౌండ్ నెక్కు ఇలా స్ట్రైట్గా మార్క్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకిచ్చిన ఆల్తీ బ్లౌజ్ని బట్టి ఈ రౌండ్ నెక్ అనేది ఎక్కువ డీప్ ఉంటే డీప్ ఎక్కువ పెట్టాలి, మీడియం ఉంటే మీడియము. ఇదైతే మనకు మీడియంగా ఉంది, ఆ డీప్ లేదు అలా అని స్మాల్గా లేదు, మీడియంగా ఉంది కాబట్టి మనం కూడా ఇక్కడ రౌండ్ అనేది మీడియంలో మార్క్ చేసుకుందాం. ఇలా వన్ సైడ్ మార్కింగ్ అనేది ఫినిష్ చేసాము. తర్వాత ఇంకో సైడ్ కూడా మార్క్ చేయాలి కాబట్టి మన వేలి సహాయంతో ఇలా నీట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా బాగా అద్దుకున్న తర్వాత మనకి ఇటువైపు నెక్ ఉంది కదా, ఈ కింద వైపు అలా కొద్దిగా అలా మార్క్ చేసుకోండి. మీకు గుర్తు కోసము ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ లైన్ ఉంది కదా కింద నడుము దగ్గర, ఇక్కడ కూడా ఒక మార్క్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా ఒక పాయింట్ అలా పెట్టుకున్న తర్వాత మనం వచ్చేసి ఈ క్లాత్ను ఇలా
ఇక్కడ నేను ఈ ఫింగర్తో ఇలా మార్క్ చేసినప్పుడు నాకు ఒక లైన్ అనేది ఇక్కడ పడింది. ఈ లైన్ బేస్ చేసుకొని నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా కరెక్ట్గా మనం ఎక్కడైతే మార్క్ చేసామో ఆ లైన్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా చూడండి అమ్మా, ఈ చేత్తో ఇలా అద్దుకోవాలి. ఇలా మార్కింగ్ ఎక్కడైతే కనిపిస్తూ ఉందో అటువైపు మాత్రమే అలా మనము చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి నీట్గా. తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మనకు మార్కింగ్ అనేది ఇక్కడ మనం మార్కింగ్ చేసాము. ఈ మార్కింగ్ అనేది మనకు ఆటోమేటిక్గా మనం డార్క్గా తీసుకోవడం వల్ల ఈ మార్కింగ్ అనేది మనకి ఇక్కడ పడింది. ఇలా లైట్గా పడిన మార్కింగ్ను మనం డార్క్ చేసుకోవాలి. డార్క్ చేసుకోకపోతే మగ్గం వర్క్ ఫినిష్ చేసేలోపు ఈ నెక్ అనేది మనకు కనిపించదు, తుడిచిపెట్టకపోతుంది. కాబట్టి మనము డార్క్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చంక కనిపిస్తుంది కదా, లైట్గా ఇదే చంక పైన మనం డార్క్ మార్కింగ్ ఇద్దాం. ఇలా మనకి ఎక్కడైతే మార్కింగ్ కనిపిస్తుందో అక్కడ మార్క్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ రకంగా మనము బ్యాక్ పార్ట్లో నీట్గా మార్క్ చేసుకోవచ్చు. ఇది ఎవరైనా సరే ఈజీగా ఒకసారి చూస్తే కనుక మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. కొద్దిగా శ్రద్ధ పెడితే మనకు మార్కింగ్ అనేది ఈజీగా వస్తుంది. తర్వాత మనకు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది, హ్యాండ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా మనము ఫ్రంట్ పార్ట్ను మార్కింగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ రెడీ అయింది, ఇటువైపు 2 హ్యాండ్స్ అనేది రెడీ అయ్యాయి. మనకు ఇంకా బ్యాలెన్స్ ఈ బ్లౌజ్లో ఇటువైపు అంతా క్లాత్ మిగిలి ఉంది. దీంట్లో మనము ఒక ఫ్రంట్ అనేది మార్క్ చేస్తాము వర్క్ కోసము. ఇంకో ఫ్రంట్ మనం ఒక ఫ్రంట్ మార్క్ చేసినప్పటికీ ఇంకో ఫ్రంట్ కోసం మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది వదులుకొని ఉండాలి. ఎందుకంటే మనకు వర్క్ వన్ సైడ్ నెక్కి మాత్రమే వస్తుంది, కానీ స్టిచ్చింగ్లో 2 నెక్స్ రావాలి ఫ్రంట్ సైడ్. కాబట్టి వన్ సైడ్ మనం మార్కింగ్ వేసినప్పటికీ కూడా ఇంకో సైడ్ స్టిచ్చింగ్ చేసుకోనికి టైలర్కు ఇంకో నెక్కు ఆప్షన్ అనేది మనం పెట్టాలి. కాబట్టి నేనైతే ఇక్కడ మార్క్ చేస్తాను. నాకు ఇక్కడంతా క్లాత్ యూజ్ చేసుకున్నప్పటికీ ఇక్కడ క్లాత్ అనేది ఉంది. దీంట్లో అనేది టైలరు ఇంకొక నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోనికి నేను క్లాత్ వదిలేస్తున్నాను. కరెక్ట్గా చూసి మరీ పెట్టండి. మనము ఏదో మార్కింగ్ చేయాలని మార్కింగ్ చేస్తే అటువైపు ఇంకో నెక్ రాకుండా మాత్రం మార్కింగ్ చేయొద్దు. మనము ఫ్రంట్ పార్ట్ ఇంకా ఉంది కదా, చెప్పాను కదా, ఈ ఫ్రంట్ పార్ట్ను ఎలా మార్క్ చేసుకోవాలంటే మనం ఆల్తీ బ్లౌజ్లో ఇది ఫ్రంట్ ఉంది కదా, ఉక్స్ పట్టి అనేది మనం తీసుకుంటున్నాము. ఈ ఉక్స్ పట్టి ఉండే పట్టినే తీసుకోండి. దీన్ని తీసుకొని దీంట్లో రైట్ అండ్ లెఫ్ట్ అనేవి ఉంటాయి. మనము వర్క్ అనేది మనకు రైట్ సైడ్ మనం బ్లౌజ్ వేసుకుంటే రైట్ సైడ్ ఉండాలి మన వర్క్ అనేది. ఈ ఉక్స్ పట్టిని తీసుకొని నేనైతే ఇలా పెడుతున్నాను క్లాత్ పైన. ఇలా పెట్టేసి మనము ఫస్ట్ చెక్ చేసుకోవాలి ఇది మనకు సరిపోద్దా లేదా. చూడండి, ఈ ఉక్స్ పట్టి నుంచి ఈ చెస్ట్ ఇలా సరిపోతుంది. ఇటువైపు కూడా మనకు కొద్దిగా క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అలా చెక్ చేసుకొని మాత్రమే మనం మార్క్ చేయాలి. ఇలా పెట్టేసి చూడండి, ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. కరెక్ట్గా నెక్ ఎంత ఉందో యాస్టీజ్ అంతే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుంటే మనకు నీట్గా అర్థమవుతుంది. మనం మగ్గం వర్క్కు మార్కింగ్ చేసేవాళ్ళు తొందరగా చేసేస్తారు. కాకపోతే అటువైపు టైలర్స్కు కుట్టేదానికి కూడా మనం ఆప్షన్ అనేది ఖచ్చితంగా వదిలి మార్కింగ్ చేయాలి. ఇలా ఫ్రంట్ నెక్ నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇలా షేప్ వేసుకుంటున్నాను. ఒకటి ఈ షోల్డర్ వచ్చేసి మనకు 2 ఇంచెస్ ఉంది కదా, ఈ షోల్డర్ 2 ఇంచెస్ పెట్టుకునేసి మనం ఇటువైపు ఈ బ్యాక్లో ఇటువైపు చంక్ అనేది తీసాం కదా, దీన్ని బేస్ చేసుకోవాలి మనం ఖచ్చితంగా. ఇది మైండ్లో పెట్టుకొని ఇలా మనకు ఇలా చంక షేప్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ ఓకే, ఫ్రంట్
ఇలా మార్క్ చేయాలి. మనకు చెస్ట్ ఇక్కడ నుంచి ఇటువైపు 10 ఇంచులు ఉందనుకోండి, 10కి ఒక స్టిచ్చింగ్ లైన్ మార్క్ వేసి ఎక్స్ట్రా లైన్ కూడా మార్క్ వేస్తే మనకు అప్పుడు నీట్గా అర్థమవుతుంది. ఓ ఇది ఫ్రంట్ పార్ట్ మనకు సరిపోతుంది అని అర్థమవుతుంది. ఈ రకంగా మనము మగ్గం వర్క్ బ్లౌజ్కు మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ మార్కింగ్ నీట్గా వేసుకుంటే వర్క్ బ్లౌజ్ కూడా నీట్గా ఫిట్ అవుతుంది. మనం మార్కింగ్ సరిగా వేయకుంటే బ్లౌజ్ కూడా నీట్గా ఫిట్ అవ్వదు. ఇదే అండి ఇలా మార్కింగ్ చేయడం మీరు కూడా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.